Hello friends, this is Swapna Gajula. Welcome back to my channel గాజుల క్రియేషన్స్. ఈరోజు నేను 4 శారీస్కి అనేది కొత్త ప్రింట్స్ వేయించానండి. అవి ఎలా వేయించాను, కలర్ కాంబినేషన్ ఏంటి అనేది మీతో ఈరోజు షేర్ చేసుకుంటా అండి. ఇది వచ్చేసి రెడ్ కలర్ శారీకి పింక్ బార్డర్ వచ్చిందండి. బార్డర్ కూడా డిఫరెంట్గా వచ్చింది. మధ్యలో గోల్డ్ బార్డర్ వచ్చి మళ్ళీ పింక్ వచ్చింది. శారీ అంతా మిడిల్లో ప్లెయిన్గా ఉంది. ఈ శారీకి నేను ఏంటంటే పెసర్ గ్రీన్ కలరు డిజైన్ వేయించానండి. కలర్ వేయించాను. ఎందుకు అంటే జస్ట్ లైట్గా బార్డర్లో అలానే ఉంది. పళ్ళు మొత్తం పెసర్ గ్రీన్ కలర్లోనే ఉంది కనుక నేను సింగిల్ కలర్తో ఈ డిజైన్ అనేది వేయించాను. చూసారు కదా, ఇప్పుడు మీకు పళ్ళు పెసర్ గ్రీన్ అన్నాను కదా, చూడండి సేమ్ అదే గ్రీన్ కలర్లో నేను ప్రింట్ వేయించాను. దానికి అవుట్లైన్ వచ్చేసి గోల్డ్ కలర్ వేసామండి. ఎందుకు అని అంటే దీనికి కస్టమర్ గోల్డే అడిగారు కనుక గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఈ డిజైన్ వేయించాను. ఇది ఫస్ట్ శారీ అండి. సెకండ్ శారీ వచ్చేప్పటికి ఒక బ్లాక్ కలర్ శారీ. దీనికి మిడిల్ అంతా ప్లెయిన్గా ఉంది. పైన కింద బార్డర్ మాత్రం 3 కలర్ కాంబినేషన్లో వచ్చింది. గోల్డ్, మెరూన్ అండ్ పికాక్ బ్లూ వచ్చింది. మధ్యలో కంప్లీట్గా ప్లెయిన్గా ఉంది కనుక జస్ట్ నేను గోల్డ్ కలర్తోనే ఇలా ఆల్ ఓవర్ ఉన్న డిజైన్ అనేది సెలెక్ట్ చేశాను. ఇలా వేయించాను అనమాట. దీంట్లో ఎందుకు అంటే బ్లాక్ పైన మనము ఏ కలర్ వేసినా కూడా అంత బ్రైట్గా కనిపించదు కనుక ఈ గోల్డ్ బార్డర్కి మ్యాచ్ అవుతుంది అనేసి ఈ గోల్డ్ కలర్తోని ఈ స్కెచ్ డిజైన్స్ అంటారండి. ఎందుకు అని అంటే మనం డ్రా చేసినట్టుగా ఉంటుంది కనుక ఈ డిజైన్ వేయించాను. ఇది వచ్చేసి సెకండ్ శారీ అండి. థర్డ్ శారీ వచ్చేప్పటికి ఈ శారీ కూడా లక్స్ గ్రీన్ కలర్, మీకు బ్లూ లాగా తెలుస్తుంది. గ్రీన్ కలర్కి చిన్న బార్డర్ వచ్చింది పైన కింద. శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది. మధ్యలో చిన్న ఇలా బుట్టలాగా ఉంటుంది. శారీ మొత్తం బుట్టలా ఉంటుంది. పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు ఉంటుందండి. మీటర్ పళ్ళు ఉంటుంది. ఈ గ్రీన్ కలర్కి నేను ఏం వేసానంటే ఇంక్ బ్లూ కలర్లో ఇలా ఈ ఆల్ ఓవర్ ఉన్న డిజైన్ అనేది సెలెక్ట్ చేసి వేసుకున్నాము. చూడండి పళ్ళు మీకు ఈ కలర్ అన్నాను కదా. ఈ శారీ కూడా నేను ఫస్ట్ వీడియోలో ఇది కస్టమర్ శారీ అండి. సేమ్ ఫస్ట్ వీడియోలో సేమ్ కలర్ శారీతోనే నాది నేను చేయించాను. మీకు లింక్ కింద ఇస్తాను చూడండి. నెక్స్ట్ వచ్చేప్పటికి ఫోర్త్ శారీ అండి. ఈ శారీ వచ్చేప్పటికి లెమన్ ఎల్లో ఉంది. లెమన్ ఎల్లో కాదు, మ్యాంగో ఎల్లో ఉంది. దీనికి పెసర్ గ్రీన్ కలర్ బార్డర్ అండ్ పళ్ళు కూడా పెసర్ గ్రీన్ కలర్ పళ్ళు వచ్చిందండి. ఈ శారీకి నేను ఎలా వేయించాను అంటే ఫ్లోరల్లోకి అడిగారు కస్టమరు. దీనికి ఫ్లవర్ వచ్చేసి మిర్చి రెడ్ వేయించాను అండ్ లీవ్స్ వచ్చేసి బాటిల్ గ్రీన్ వేయించాను. ఎందుకు పెసర్ గ్రీన్ వేయించలేదంటే ఎల్లో పైన పెసర్ గ్రీన్ వేయించినప్పుడు మనకి అంత బ్రైట్గా తెలియదు అనమాట. లైట్ కలర్ తెలుస్తుంది, కలర్ కూడా ఎగ్జాక్ట్గా రాదు. అందుకోసం అనేసి నేను గ్రీన్ కలర్ వేయించాను. డార్క్ గ్రీన్ కలర్ అనేది వేయించాను. ఈ 4 శారీస్ అండి. మళ్ళీ మీకు అన్నీ ఒకటి దగ్గర నుంచి చూపిస్తాను. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా ఓల్డ్ శారీస్ పైన ప్రింట్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.